ఎందుకు వద్దనుకున్నారా? హీరోయిన్ అంటే గ్లామర్ గా ఆ! ఉండాలి, ఆ! బట్టలు ద మెయిన్ వేసుకోవాలి. రీజన్ వచ్చి గ్లామరస్ రోల్స్ చేయకూడదు. అంటే వద్దులే అని అనుకున్నారు ఫ్యామిలీలో. హ్మ్. అంటే యాక్ట్ చేయొచ్చు. కానీ మనం ఇంకా ప్యూర్‌గా హీరోయిన్‌గా దిగిపోతే మనం రిస్ట్రిక్షన్స్ పెడితే హ్మ్. మన క్యారెక్టర్స్ రావడం కష్టం. ఓకే. సో, ఆబ్వియస్‌గా మనం ఎంతో ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో అలా పాజిటివ్‌గా జరిగింది కానీ మనకు తెలీదు. ఓకే. బట్ ఇంక యాక్టింగ్‌కని దిగినప్పుడు మనం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. సో, ఐడెంటిఫికేషన్ ఉండే క్యారెక్టర్. హ్మ్. ఒక మంచి రోల్, ఒక ఆర్టిస్ట్‌గా ఎదగాలి అంటే చేస్తే చాలు. మనకి హీరోయిన్ వద్దు. ఎందుకంటే నేను ఒక సినిమా మలయాళం సినిమా ఒకటి హీరోయిన్‌గా చేశాను. చేసిన తర్వాత అందులో కొంచెం ఎందుకంటే నాకు మంచిదిగా అనిపించలేదు. ఎందువల్ల? ఎందువల్ల అనిపించలేదంటే వాళ్ళు చెప్పిందొకటి, జరిగిందొకటి. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ జరిగింది అంటే డిఫరెంట్‌గా అని కాదు. నా పార్ట్ కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో, అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా నాకు ప్రాపర్‌గా చెప్పలేదు. అంటే అలా చెప్తే నేను చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు క్లారిటీగా చెప్పుంటే నేను చేసుండనది. తర్వాత కొంచెం వాళ్ళలాగా సీన్స్ యాడ్ చేయడమో, లేకపోతే కొంచెం ఇది చేయడం వల్ల సినిమాలంతా ఇలాగే ఉంటాయేమో! ఎందుకంటే మనకి భయమేసిందా? ఫుల్ బోర్డ్ తెలీదు కదా! ఇప్పుడు మనకి హీరోయిన్ అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ అంటే మనం ఏమనుకుంటాము, ఒక ఎమోషన్ సీన్స్ ఒక 4, ఒక 2 సాంగ్స్ అలా అనుకుంటాము. సరే ఎందుకసలు ఈ ఈ తలకాయ నొప్పంతా మనకెందుకు? వాళ్ళొకటి చెప్పి, నేనొకటి అనుకోని, వాళ్ళొకటి చేసి, సరే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకొద్దు.